తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు మద్యం వివాదాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొన్నటి వరకు జైల్లో ఉండి వచ్చిన కవిత చుట్టూ ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ వివాదం చుట్టుకునేలా ఉంది. అక్కడి కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ చేసిన ఆరోపణలతో కవిత మరోసారి తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయానికి వస్తే కవితపై కేరళ కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీ తరహాలో తమ రాష్ట్రంలోనూ చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని కేరళ అసెంబ్లీలోనే సతీశన్ విమర్శలు చేయటంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒయాసిస్ అనే కంపెనీ పెట్టిన మద్యం తయారీ ప్లాంట్ల వెనక కవిత ఉన్నారని కేరళలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సతీశన్ ఆరోపించారు. ఆయన కేరళలో మీడియాతో మాట్లాడుతూ పాలక్కాడ్లో ఏర్పాటు చేసిన మద్యం తయారీ ప్లాంట్ కోసం కవిత చాలాసార్లు కేరళ వచ్చారని, ఇదంతా కమ్యూనిటీ పార్టీ పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని, కవితే స్వయంగా కేరళకు వచ్చి ఈ వ్యవహారాన్ని నడిపించారని సతీశన్ ఆరోపించటమంటే మాటలు కాదు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని, పాలక్కాడ్లోని ఎల్లపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేశారని, ఆ తర్వాత అనూహ్యంగా మద్యం విధానాల్లో మార్పులు చేశారని ఆయన అంటున్నారు. అంతేకాదు, ఈ విషయంలో కేరళ సీఎం పినరయ్ విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంపీ రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చినట్టు ఆయన చెబుతున్నారు. ఈ విషయాలు అన్నీ బయటకు రావాలంటే కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వీడీ సతీశన్. కవిత కేరళ వచ్చి ప్రభుత్వ పెద్దలతో చర్చించారని, దీనికి కేబినెట్ నోటే ఆధారమని చెప్పారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీ సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలీదని ఆయన అంటున్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్రేంటి? కేరళలో ఆమె ఎక్కడ బస చేశారనే విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతేడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాదులో కవితను అరెస్ట్ చేసి మార్చి 26న జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఏప్రిల్ 15న సీబీఐ అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినట్టు అభియోగాలు మోపారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ అధికారులు ఛార్జ్షీటు దాఖలు చేయగా న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవిత 5 నెలల వరకు తీహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆగస్టు 27న మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయటంతో బయటకు వచ్చారు కవిత. వచ్చిన కొద్ది రోజులకే కేరళ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆరోపించటం హాట్ టాపిక్గా మారింది. కవిత స్వయంగా కేరళకు వెళ్లి ఓ కంపెనీ కోసం లిక్కర్ ప్లాంట్లను లాబియింగ్ చేశారని ఆరోపించటం చిన్న విషయం కాదు. కేరళ రాజకీయ నేతలకు తెలంగాణ రాజకీయంతో సంబంధం లేదు. టార్గెట్ చేసుకుని మరీ కవిత పేరును వెల్లడించాల్సిన అవసరం అంతకంటే లేదు. కాని ఈ ఆరోపణలు రావటంతో అందరూ ఒక్కసారిగా కవిత వైపే చూస్తున్నారు. అయితే సతీశన్ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని, మహిళా నేతలపై ఇలా బురద చల్లటం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ఒక స్కామ్ తర్వాత ఒకటి అన్నట్టుగా స్కాములు చుట్టుముడుతున్నాయి. కేసీఆర్ కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్టై బెయిల్పై ఉండగా, ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నారు. ఈ విషయంలో నిధుల మళ్లింపు జరిగిందని, దానిలో కేటీఆర్ ప్రమేయానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టులు కూడా వ్యాఖ్యానించటం, ముందస్తు బెయిలు తిరస్కరించటం. ప్రస్తుతం ఆయన ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కాములు ఇరికించారని బీజేపీపై ఆరోపణలు చేసిన కవితకు ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఇలాంటి ఆరోపణలు రావటం ఇబ్బందికరమే. పైగా గతంలో కవిత మీద వచ్చిన లిక్కర్ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని నైతికంగా కుంగదీసిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి తేరుకుంటూ ప్రజాపోరాటంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కేరళ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని, మరోసారి ఆరోపణలు రావటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.